హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రామ్. ఈ వీడియోలో మనం మరొక కొత్త మూవీ థియేటర్ గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ ఉంటే మరెన్నో థియేటర్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఈ వీడియోలో మనం అనకాపల్లి జిల్లాలో గల పాయకరావుపేట పట్టణంలోని పాపులర్ థియేటర్ అయిన శ్రీ రామకృష్ణ చిత్రమందిర్ థియేటర్ గురించి తెలుసుకుందాం. ఈ థియేటర్ అయితే పాయకరావుపేట బస్ స్టాండ్ ఎదురుగా ఉంటుంది. ఈ థియేటర్ హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే ఈ థియేటర్ను 1973 సంవత్సరంలో శోభన్ బాబు గారు మరియు శారద గారు నటించిన శారదా మూవీతో ప్రారంభించారు. ఈ థియేటర్ అయితే పాయకరావుపేటలోని ఓల్డెస్ట్ థియేటర్. 2010 సంవత్సరంలో అయితే ఈ థియేటర్ను డిజిటల్ ప్రాజెక్టర్కు అప్డేట్ చేశారు. 2018 సంవత్సరం వరకు కూడా ఈ థియేటర్ని అయితే నార్మల్ థియేటర్గానే మెయింటైన్ చేశారు. 2018 సంవత్సరంలో ఈ థియేటర్ను నీలిమా ఎంటర్ప్రైజెస్ వారు పూర్తిగా రెనోవేట్ చేసి ఏసీ మరియు లేటెస్ట్ టెక్నాలజీకి అప్డేట్ చేసి మల్టీప్లెక్స్ రేంజ్లో ప్రారంభించారు. ఈ థియేటర్ను రెనోవేట్ చేసిన తర్వాత నవంబర్ 2, 2018 సంవత్సరంలో నాగ చైతన్య గారు నటించిన సవ్యసాచి మూవీతో ప్రారంభించారు. ఈ థియేటర్ అయితే థియేటర్ మెయింటెనెన్స్లో కానీ థియేటర్లో ఉపయోగించే టెక్నాలజీలో కూడా తుని మరియు పాయకరావుపేట పట్టణాల్లోని ఈ థియేటర్ను బెస్ట్ థియేటర్గా చెప్పుకోవచ్చు. బయట నుంచి చూడడానికైతే ఈ థియేటర్లో ఎక్స్టీరియర్ డిజైన్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. రెడ్ అండ్ గ్రే కాంబినేషన్లో చాలా నీట్గా ఉంటుంది. ఇది ఈ థియేటర్ యొక్క బాక్స్ ఆఫీస్ ఏరియా. ఇక్కడ ఈ థియేటర్ యొక్క ఆఫ్లైన్ టికెట్స్ లభిస్తాయి. ఈ థియేటర్లో బాక్స్ ఆఫీస్ ఏరియా అయితే థియేటర్ ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఈ థియేటర్లో టికెట్స్ అయితే 2 క్లాసులుగా ఉంటాయి, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. టికెట్ కాస్ట్ అయితే ఫస్ట్ క్లాస్ 100 రూపీస్, సెకండ్ క్లాస్ అయితే 70 రూపీస్గా ఉంటాయి. టికెట్ కాస్ట్ అయితే పెద్ద హీరోస్ మూవీ రిలీజ్ అయినప్పుడు అలాగే ప్రభుత్వం అనుమతించినప్పుడు టికెట్ కాస్ట్ అయితే మారవచ్చు. ఈ థియేటర్ యొక్క ఆన్లైన్ టికెట్స్ అయితే బుక్ మై షోలో లభిస్తాయి. ఇది ఈ థియేటర్ యొక్క క్యాంటీన్ ఏరియా అండ్ వెయిటింగ్ ఏరియా. నిజంగా ఈ థియేటర్లో అయితే మాత్రం మల్టీప్లెక్స్ రేంజ్లోనే మెయింటైన్ చేస్తున్నారు. క్యాంటీన్ ఏరియా అండ్ వెయిటింగ్ ఏరియాని అయితే చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే ఈ థియేటర్లో ఫుడ్ ఐటమ్స్ కూడా నిజంగా మల్టీప్లెక్స్ రేంజ్లోనే మెయింటైన్ చేస్తున్నారు. ప్రైసెస్ కూడా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి. ఈ థియేటర్లో ఇంటీరియర్ అయితే బ్లాక్ కలర్ సైడ్ వాల్స్ పై మల్టీ కలర్లో జిగ్జాగ్ టైప్ డిజైన్లో ఏర్పాటు చేసిన లైటింగ్ స్ట్రిప్లతో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సిట్టింగ్ అయితే ఫస్ట్ రోలో బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో సోఫా టైప్ సిట్టింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఫస్ట్ క్లాస్లో కొన్ని సీట్స్ చెర్రీ రెడ్ కలర్లోను మరికొన్ని రెడ్ కలర్లోనూ ఉంటాయి. చెర్రీ రెడ్ కలర్లో ఉన్న సీట్స్ని అయితే రీసెంట్గానే చేంజ్ చేశారు. సెకండ్ క్లాస్లో కూడా రెడ్ కలర్ సీట్స్ ఉంటాయి. ఇక సిట్టింగ్ కంఫర్ట్ విషయానికి వస్తే ఫస్ట్ రోలో ఏర్పాటు చేసిన స్పెషల్ సోఫా సిట్టింగ్ అయితే మాత్రం చాలా కంఫర్ట్గా అనిపించింది. ఫస్ట్ క్లాస్లో అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవింగ్తో ఏర్పాటు చేసిన సిట్టింగ్ అయితే మాత్రం చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈ టైప్ సిట్టింగ్ అయితే ఈ చుట్టుపక్కల థియేటర్లో ఈ థియేటర్లోనే ఉంది. స్టెప్ బై స్టెప్ ఫార్మేట్లోనే సిట్టింగ్ అరేంజ్ చేయడం వల్ల హెడ్ డిస్టర్బెన్స్ కూడా ఏమీ లేదు. లెగ్ స్పేస్ కూడా చాలా బాగుంది. ఈ థియేటర్లో టోటల్ సీటింగ్ కెపాసిటీ 583. అందులో ఫస్ట్ క్లాస్ 450, సెకండ్ క్లాస్ అయితే 133 ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈ థియేటర్ను క్రిస్టీ 4K ప్రాజెక్టర్తో పాటు డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్తో మెయింటైన్ చేస్తున్నారు. ఈ థియేటర్లో మొత్తం 48 సరౌండ్ స్పీకర్స్ ఉంటాయి. టాప్లో 24, సైడ్స్లో 24 ఉంటాయి.
స్పీకర్స్ని అయితే మాత్రం జేబీఎల్ కంపెనీ స్పీకర్స్నే యూజ్ చేస్తున్నారు. జేబీఎల్ కంపెనీ గురించి అయితే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. సబ్ వూఫర్స్ అయితే 6 ఉన్నాయి. అందులో స్క్రీన్ డౌన్లో 4, సైడ్స్లో 2 ఉన్నాయి. ఈ థియేటర్లో మొత్తం 18 యాంప్లిఫైయర్స్ని యూజ్ చేస్తున్నారు. అందులో 14 యూఎస్సి, 4 అయితే క్రౌన్ కంపెనీ ఉన్నాయి. ప్రాసెసర్ అయితే డాల్బీ CP850 ప్రాసెసర్ని యూజ్ చేస్తున్నారు. మెయింటెనెన్స్ విషయంలో అయితే మాత్రం ఈ థియేటర్ను చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి షో ముందు ఈ థియేటర్ని అయితే క్లీన్ చేస్తున్నారు. అలాగే థియేటర్లో ఉన్న స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. నిజంగా అయితే ఈ థియేటర్ను మాత్రం మల్టీప్లెక్స్ రేంజ్లోనే మెయింటైన్ చేస్తున్నారు. నేనైతే ఈ థియేటర్ను రెనోవేషన్ చేయకముందు ఈ థియేటర్లో ఎన్నో మూవీస్ చూశాను. రెనోవేషన్ చేసిన తర్వాత చాలాసార్లు ఈ థియేటర్లో మూవీ చూద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. ఈ థియేటర్ గురించి అయితే మా ఫ్రెండ్స్ అయితే రెనోవేషన్ చేసిన తర్వాత చాలా బాగుందని చెప్పారు. ఈ థియేటర్లో స్క్రీన్ క్వాలిటీ మరియు సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. స్క్రీన్ కూడా కర్వ్డ్ షేప్లో చాలా పెద్దదిగా ఉంటుంది. అనకాపల్లి జిల్లాలో ఉన్న అన్ని థియేటర్స్ కంటే కూడా ఈ థియేటర్లోనే స్క్రీన్ సైజ్ పెద్దదిగా ఉంటుందని చెప్పారు. రణభూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం ఇది ఈ థియేటర్లో పార్కింగ్ ఏరియా. ఈ థియేటర్లో పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గానే ఉంటుంది. పార్కింగ్ పరంగా అయితే ఈ థియేటర్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇదండి ఫైనల్గా శ్రీ రామకృష్ణ చిత్రమందిర్ థియేటర్ గురించి వీడియో. మీలో ఎవరైనా ఈ థియేటర్లో మూవీ చూసుంటే ఏ మూవీ చూసారో కామెంట్ చేయండి. అలాగే ఈ థియేటర్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మరెన్నో మూవీ థియేటర్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. నాకు ఈ వీడియో తీయడానికి సహకరించిన నీలిమా సినిమాస్ వారి SRK చిత్రమందిర్ థియేటర్ యాజమాన్యానికి నా ధన్యవాదములు.